ఏమంటే మన కష్టమే మనకి ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇస్తుంది. అవును. జీవితంలో ఎప్పుడో ఒకసారి అదృష్టం వస్తుంది. మనకి ప్రతిరోజు కష్టం మన వెనకాలే ఉంటుంది. సో దానికి అదృష్టం ఇల్లు రూపంలో వచ్చింది. బట్ నేను చెప్తున్నా కదా, మా జబర్దస్త్ మొత్తంలో అంటే మా బ్యాచ్లో నేను మన ఈ బ్యాచ్లో అందరికంటే పెద్ద ఇల్లు ఎవరిదంటే దీనిదే. తెలిసి తెలియక అయిపోయింది. అది నాకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంత పెద్ద ఇల్లు అవుతుంది అనుకోలేదు. బేసిక్ గా మావన్నీ అంటే 2 డబుల్ బెడ్రూమ్ అట్లా అయితే వీళ్ళు 3 బెడ్రూమ్. ఓకే. సో తన కష్టం రీచ్ అవుతుంది. సో ప్రజెంట్ వెళ్ళేదారిలో అడ్డంకులు వస్తూ ఉంటాయి, చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, అవి కూడా సర్దుకుంటే అయిపోతాయి. ఏం లేదు, అయిపోతాయి అంతే. బట్ బాగానే కష్టపడి సంపాదించి కడుతున్నారు మొత్తానికి. చెప్తున్నా పాపం కష్టాన్ని ఒకటే నమ్ముకుంటుంది అన్నమాట. ప్రతిరోజు అంటే సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించచ్చు ఈ రోజుల్లో, అది మాత్రం. కాకపోతే పాపం తను యూట్యూబ్ అవి చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ కొన్ని ఈవెంట్లు వచ్చినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే వెళ్ళదు. కొన్ని ప్రమోషన్లు వచ్చినా సరే కంఫర్ట్ లేకపోతే పోతుంది. ఓకే. అంటే నాకు నీడ్ ఉంది, వెళ్తే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అనే టైప్ కాదు. ఈ రోజు కాబట్టి ఇల్లు రేపు కట్టొచ్చు. మన ఏమంటారో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పోగొట్టుకోవద్దు, ఆ మనసును చంపుకొని వెళ్ళొద్దు అనే టైప్ మాట. సో అందుకని కష్టపడుతూ ఉంటాను. అదే వస్తుంది. అది కూడా కంపెనీ సర్చ్ మీరు నేర్చుకున్నారే ఏంటి అలానే అనుకోండి. కాదండి, మీరు ఐ థింక్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అనుకుంటా నా యాక్టింగ్ కెరీర్ నేను ఆపుకోవాల్సి వచ్చింది కొన్ని రోజులు అని అన్నారు. అప్పుడు నాకు ఇంకా గుర్తుంది. నాకు అదొక్క క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. ఎందుకని? మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని చూస్తారా లేకపోతే ముందు నుంచి అన్ని చూస్తున్నా? నేను అప్పటి నుంచి ఫాలో అవుతాను కాబట్టి గుర్తుంటాయి. ఇప్పటికిప్పుడు చూస్తే గుర్తుండవు కదా అన్ని. గుర్తుండవు కానీ ఎందుకు నాకు నమ్మకం రావట్లేదు. నమ్మకపోతే నేనేం చేయను. చాలా మంది ఎక్కడ ఏం చెప్పారు చెప్పుకుంటారా మీరు అప్పటి నుంచి? నా వెనకాల తిరుగుతుంటున్నా, నేనేం చేసినా చెప్పేటట్టున్నారు. ఇప్పుడు మీకు తెలియకుండా ఏం చేస్తున్నారు చూసుకోండి. మనకు అన్ని తెలుసు. చాలా మంది అనుకుంటారు పాపం రాజు వల్ల అని. అసలు రాజు వల్ల అయితే కాదు. నేను ఆగిపోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల. అంటే అది చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, బట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అంతే. అంటే చాలా పెద్ద రీజన్. పెద్ద రీజన్. సరే ఏడవకండి మీరు. ఇప్పుడు నాకే తెలియదు రీజన్, ఆగిపోవాల్సి వచ్చింది అంతే. ఇదేంటి మళ్ళీ అలానే ఉంటది. బట్ ఎప్పుడు నేను తన టీంలో చేయడం ఇష్టం, తనకి చాలా ట్రై చేసిండు బట్ అవ్వలేదు. సో లైట్ అంతే. ఓకే, మనకి అది కాకపోతే ఇంకొకటి అంతే. అలా సెట్ అవుతూ వచ్చింది. నిజంగానే దేవుడు రాసి పెట్టినట్టున్నాడు కదా మీకు. అట్లా అది కాకపోతే సాంగ్స్ చేసుకో, సాంగ్ కాకపోతే ప్రమోషన్స్ చేసుకో, ప్రమోషన్ కాకపోతే ఇంకోటి చేసుకో అని చెప్పేసి ప్రమోషన్స్ బాగా చేస్తున్నట్టున్నారు. కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎక్కడైనా బతకొచ్చు. ఓకే, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ప్రమోషన్స్ బాగా ఏముండదండి, ఏ వస్తే చేస్తాం అంతే. మేము ఎక్కువ యాక్టివ్గా ఉన్నాం సోషల్ మీడియాలో. ఒకవేళ ఉంటే మంచిగా వస్తాయి ప్రమోషన్స్. అట్లా లేదు, యాక్టివ్ బాగానే ఉంటాయి. అదే కదా, మనం 1 వీక్ ఉంటే తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంటాం. మళ్ళీ యూట్యూబ్ లో మీరు ఎంత కాన్స్టెంట్ గా ఎంత కంటిన్యూస్ గా వీడియోస్ పెడతారో తెలుసా? వామ్మో, నేను పెట్టట్లేదు ఈ మధ్య. నిన్న కూడా పెట్టినారు మిస్ యూ రాజు. అదే వీడియోస్ చేసుకున్నావు అయితే నువ్వు. ఇప్పుడు ఈ మధ్య పెట్టట్లే, ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు. అంటే నాకు ఉన్నారు కొంతమంది ఫ్యాన్స్, నన్నుగా ఇష్టపడే వాళ్ళు. అది దేవుడిచ్చిన. అట్లే సోషల్ మీడియాలో మీరు అన్నట్టు యాక్టివ్ గానే ఉంటాం కానీ ప్రమోషన్స్ అనేవి వచ్చినాయి చేస్తాం అంతే. కొన్ని కంఫర్ట్ లేకపోతే చెయ్యి. ఈ మధ్యలో ఎవరో అవి ఇవి అని అన్నా సరే నేను నాకు ఒప్పుకొని వస్తున్నాయా మీకు ఈ ప్రమోషన్లు కూడా? మనల్ని మూసేపిచ్చే ప్రమోషన్లు ఏమైనా వస్తున్నాయా? వచ్చినాయి. నాకైతే దగ్గరగా ఒక 5-6 వచ్చినాయి. అందులో ఒక 10-11 సార్లు పెట్టాడు. దీని గురించి చెప్తారా అని చెప్పేసి ఆ పేరు చెప్పకూడదు కానీ అది నేను చేయనండి అని చెప్పి. ఓకే, ఈ మధ్య నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది. ఎవరు చూడట్లేదు, అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు. అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో, ఫ్రైడే, గురువారం, శుక్రవారం ఎంత వెయిట్ చేసి చూసారో, ఇప్పుడు అంత లేదు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు నిజం అంటారు? దీనికి నేను ఒకటి చెప్తాను. ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉందో ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది. ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు జనాలు అలా లేరు. ఇది రీజన్. మీకు అర్థమైందో లేదు, ఇంకో కొంచెం క్లారిటీ అర్థమైంది. జబర్దస్త్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. జనాలు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా లేరు. సో ఒకప్పుడు ఏంటంటే జబర్దస్త్ స్టార్టింగ్ వచ్చిన టయానికి ఏ ఛానల్లో కూడా ఎక్కడా కూడా కామెడీ షో అనేది లేదు. జబర్దస్త్ ఒకటి కామెడీ షో. న్యూస్ ఛానల్లో న్యూస్ చేసేవారు, సీరియల్స్లో సీరియల్ చేసేవారు, ఏదైనా ఈవెంట్ వస్తే ఈవెంట్లు చేసేవారు, సింగింగ్లో సింగింగ్, డ్యాన్స్ తప్ప ఇంకోటి లేదు. ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే న్యూస్ ఛానల్లో కామెడీ,
డ్యాన్స్లో కామెడీ, సింగింగ్లో కామెడీ, సీరియల్స్లో కామెడీ. ఈ కామెడీ సరిపోదనంటే ఇన్స్టాలో కామెడీ, రీల్స్లో కామెడీ, మా వ్లాగ్స్లో కామెడీ. ఇంత కామెడీ పెరిగిపోతే అంటే జనాలు అప్డేట్ అయ్యారు. అప్డేట్ అయ్యి 30 సెకండ్స్లో నవ్వాలి. ఇప్పుడు ఏమంటారు, జబర్దస్త్లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్లో కూడా కొంతమంది క్రియేట్ చేసే కామెడీ అంత బాగుంటుంది. లైక్ 30 సెకండ్స్లో మనం నవ్వుతాం. అంటే ఇప్పుడు నీకు అంత ఇది వచ్చినప్పుడు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎక్కడో ఊరు మొత్తంలో ఒక ప్లేస్లోనే బిర్యానీ ఉందనుకున్నప్పుడు మీకు ఇష్టమైతే ఏం చేస్తారు, వెళ్ళి తింటారు. ఇప్పుడు దాని ఆల్టర్నేటివ్ మీ ఇంటి పక్కన ఇంకోటి వచ్చినప్పుడు ఏం చేస్తారు, అంత దూరం వెళ్ళలేకో లేకపోతే ఇక్కడ కూడా బాగుందను మనం అడ్జస్ట్ అవుతాం కదా. సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే, ఒకటి సోషల్ మీడియా అనేది పెరిగింది, ఇంకోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చినాయి, ఇంకోటి ఏంటంటే ఇంప్రూవ్ అయిపోయారు, అప్డేట్ అయిపోయారు అందరూ. సో వీళ్ళందరూ ఏంటి, ఎప్పుడు ఫోన్ ఉంటుంది చేతిలో, నెట్ బ్యాలెన్స్ ఫ్రీ, డేటా 4G రీఛార్జ్ 5G రీఛార్జ్ చేసుకుంటే అయిపోయాయి, ఇక్కడ చూస్తున్నాం నవ్వుతున్నాం అయిపోయాయి. అక్కడ నవ్వు ఇక్కడ దొరుకుతున్నప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ రాదు. మీకు అర్థమవుతుందా? కానీ జబర్దస్త్ అనేది చెప్తున్నాను కదా, ఎప్పుడు అలాగే ఉంటుంది తప్పగా ఏం పడిపోయింది. ఇంకొక విషయం కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది, అడల్టరేటెడ్ కామెడీ ఎక్కువైపోయింది జబర్దస్త్ లో. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే, ఇన్స్టాల్ ఏదైనా ఒక రీల్స్ 2 రీల్స్ చూడండి, 2 రీల్స్ లో 3 దానికి నవ్వుకున్నారు అనుకో, 2 బూతులే ఉంటాయి. ఓకేనా? ఓకే. అట్లానే అది అడల్ట్ అని నేను అనట్లేదు. ఎక్కడో ఎవరో ఒక స్కిట్ లో చేసినప్పుడు, 2వ స్కిట్ లో చేసినప్పుడు, లేకపోతే ఒక స్కిట్ ఇప్పుడు దానికి అలా చెయ్యాలి తప్పదు. ఇప్పుడు ఒక గే స్కిట్ ఉంది అనుకో, గే స్కిట్ అదే చెయ్యాలి. గే చేసి అంటే నవ్వరు కదా, అర్థమవుతుందా? సో నేను ఏమంటానంటే, ఎక్కడో ఒకటి అలా ఉంటది కానీ మొత్తం అట్లా లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో రీల్ అనుకోండి, చూడకుండా ఆగిపోవచ్చు. జబర్దస్త్ ని సంవత్సరాల కొద్దీ టీవీ ముందు కూర్చొని నేను ఇప్పుడు అదే మీకు ఏం చెప్పాను, మొత్తం అది రాదు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు చెప్పండి పలానా స్కిట్ లో మొత్తం అదే ఉందని చెప్పండి, అది ఉండదు. ఆ పలానా స్కిట్ లో ఎక్కడో 1-2 ఆ 1-2 ప్రోమోలో వస్తాయి. మీరు ఫుల్ ఎపిసోడ్ ఏ రోజైనా చూసారా? ఓకే, మనం జస్ట్ సపరేట్ ఎపిసోడ్స్ చూస్తాం. నువ్వు చూస్తావు, ఒక 100 మందిలో 90 మంది ప్రోమో వరకు చూస్తారు, 100లో 99 మంది ప్రోమో చూస్తారు. ఆ ప్రోమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆ 1 డైలాగు 2 డైలాగులు చూసి ఫిక్స్ అయిపోతారు. అంటే వాళ్ళకి పడిపోతే అక్కడ స్టాంపు, ఓహో ఇది ఇదేనని. కానీ అది కాదు. ఆ స్కిట్ లో అది అక్కడ మెయిన్ వచ్చి ఉండొచ్చు, కానీ వేరేది ఉంటది, అది చూడట్లేదు మీరు, అది చూడట్లేదు. బట్ ఉంది అనేది అయితే నేను చెప్తున్నాను కదా, ఎక్కడో ఒకటి రావచ్చండి. నేను అంటున్నది అది. ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఎంత సాఫ్ట్ గా వెళ్ళినా మధ్యలో అక్కడ ఏదో చిన్న తగులుతుంది. ఈ తగిలిందని ప్రోమోలో చూసి మొత్తం అదే ఉంటది అనుకుని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. సో అంత అలా జడ్జ్ చేయకుండా చూడాలి అంటారు మీరు. అంతే, అది చూస్తే బెటర్ కదా మాకు కొంచెం. ఈ మధ్య మళ్ళీ కొత్త స్కిట్లు ఏమైనా చేస్తున్నారు అంటే, ఇంట్రెస్ట్ తెప్పించడానికి జనాలకి మళ్ళీ జబర్దస్త్కి అంత పూర్వ వైభవం తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? చాలా మార్పులు చేశారు. మానస్ అంటే యాంకరింగ్ లో మార్పులు వచ్చినాయి, జడ్జింగ్ లో మార్పులు వచ్చినాయి, టీమ్ లీడర్స్ లో కంటెస్టెంట్లు మార్పులు చేశారు, చాలా మార్పులు చేశారు. ఈ టీమ్ లీడర్స్ విషయానికి వస్తే, నేను ఈ మధ్య బాగా నాకు పర్టికులర్గా పర్సనల్గా విన్న విషయం, టీమ్ లీడర్సే డబ్బులు తీసేసుకుంటారు, వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, చాలా తక్కువ ఇస్తారు ఇచ్చిన అనే ఒక మాట విన్నాను నేను. అంటే బేసిక్గా ఇది ఒక్కటి రాంగ్. అంటే మేబీ అలా ఎవరన్నా ఉన్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు నేను టీమ్ లీడర్ అన్నప్పుడు నా టీంలో మెయిన్ కంటెస్టెంట్లు ఉంటారు, ఒక 3-4. వాళ్ళ వరకు పేమెంట్లు ఖచ్చితంగా ఇప్పుడు నా ఫోన్లో ఇప్పుడు తీసి చూపిమన్నా చూపిస్తాను. ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ అవగానే కొడతా ఉంటాను నేను అమౌంట్. వాళ్ళకి మనం ఎంత ఇప్పుడు ఆశ నా టీంలో చేస్తుంది అనుకో, ఫస్టే ఆశ నీకు నా టీంలో నువ్వు చేస్తున్నావు, నాకు ఎంత ఇచ్చారనేది పక్కన పెట్టు. నీకు నేను ఒక 5,000 ఇవ్వగలుగుతా ఎపిసోడ్కి, లేదా 2,000 ఇవ్వగలుగుతా. నీకు ఇష్టమైతేనే కదా నువ్వు ఓకే అంటూ. లేదు నాకు 5,000 కావాలని నువ్వు డిమాండ్ చేసావు అనుకో, సరే అంత కదా ఒక అండర్స్టాండింగ్ చేసుకుని వస్తాం కదా. ఆ అమౌంట్ షెడ్యూల్ అవగానే ఎవరు పడితే ఎవరైనా సరే కొట్టేస్తారు. అది అందులో ఏదో టీమ్ లీడర్లు తక్కువ అలానే ఎక్కువ కాదు కదా. ఇప్పుడు ఒక టీమ్ లీడర్ అన్నప్పుడు తను ప్రెజర్ని హ్యాండిల్ చేయాలి, ఓకేనా. ఒక స్కిట్ నడపాలి, ఒక స్కిట్ రాయాలి, ఆ రాసినోడికి ఇవ్వాలి, ఆ రాసింది బైహార్ట్ చేయాలి, మేనేజ్ చేయాలి, డైరెక్టర్ సమాధానం చెప్పాలి. ఇంత ప్రెజర్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం టీమ్ లీడర్ అనే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. నాకు టీమ్ లీడర్కి నేను సమానంగా కావాలంటే అది కుదరదు, అది అవ్వదు ఎక్కడ కూడా. కంటెస్టెంట్లు పేమెంట్లు ఇవ్వరంటే అది రాంగ్, అందరూ ఇస్తారు. ప్రతి ఒక్క టీమ్ లీడర్ ఇస్తాడు, ఎవరు అనేది ఏం లేదు. ఈరోజు ఎవరు టీమ్ లీడర్లు అడిగినా సరే ఫోన్ పే తీసి చూపిస్తారు. నేను అదే చెప్తున్నాను, మీరు
వాళ్ళతో ఎంతైతే మనం మాట్లాడతామో ఆ పేమెంట్ ఖచ్చితంగా షెడ్యూల్ అయిపోయి కొట్టేస్తారు. ముందే మాట్లాడుకుంటారు ఇంత అంతే అంతే అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తా లేకపోతే నాకు నచ్చినంత ఇస్తా అనేది ఉండదు. ముందు 1000 500 500 100 100 ఏది ఉంటే అది మాట్లాడుకోవడం కొట్టడం. 100 రూపాయలు కూడా ఏదో మాట వరుస మామూలుగా 100కైతే చేయరు కదా స్కిట్స్. 100కి ఎందుకు చేస్తారు చెప్పండి, ఏదో ఫ్లో పనికి వెళ్తలేరు ఈ రోజుల్లో 100కి. కూలి పనికి ఎంత ఇస్తారు తెలుసా? 200 250 ఎక్కువ వేస్తున్నారండి ఇప్పుడు. ఇంకా జాబులు మానేసి కూలి పనికి వెళ్ళొచ్చు ప్రశాంతంగా. కరువు పనికి వెళ్తే బాగానే ఇస్తారు. అదే కదా ఇప్పుడు బాగానే వేస్తున్నారు. 200 రోజులు పోయినాయి, ఇప్పుడు అంత లేదు. రేంజ్ పెరిగింది, 500 ఇస్తున్నారు మినిమం. ఉట్టికి వెళ్ళేసి వస్తుంటారు వాళ్ళు తిరిగేసరికి. సిమెంట్ పనికి వెళ్తే కూలీకి అయితే 700 ఇస్తారు, ఇప్పుడు మేస్త్రికి అయితే 1200 సిమెంట్ పనికి ఇస్తారు. బాగానే పెరిగిపోయినాయి ఇప్పుడు, అన్నిటికీ పెరిగిపోయినాయి. 100కి ఎవరు చేస్తున్నారు? ఏమొస్తున్నాయి ముందు 100కి చేస్తే కొనుక్కొని తినడానికి ఏం ఉండట్లేదు. సో జబర్దస్త్ స్కిట్ విషయంలో ఇందాక మాట్లాడినట్టు ఒక్కొక్క టీం లీడరు ఒక్కొక్కలా ఉంటారు. ఒక్కొక్క టీం లీడరు వాళ్ళ క్యారెక్టర్స్ని అంత ఇది, ఇప్పుడు వాళ్ళకి మంచిగా క్లోజ్ ఉన్నారంటే వాళ్ళని బాగా హైలైట్ చేయడము, మిగతా వాళ్ళు క్లోజ్ లేరంటే వాళ్ళని తొక్కేయడము, ఇలా జరుగుతుందా? అలా జరుగుతుందంటే నేను వేరే టీంలో ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదు, మా టీంలో అయితే అలా జరగదు. మీరు ఫస్ట్ టీం లీడర్ కాదు కదా? అవును కాదు. మీరు చాలా టీమ్స్ లో ఉండి చూసి చేసి తర్వాత ఎప్పటికో టీం లీడర్ అయ్యారు. సో మీ గురించే చెప్పండి, వాళ్ళ గురించి వదిలేండి. కేడింగ్ వెళ్ళేగానండి ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు జనరల్. అది ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేసినా సరే అక్కడ ఉన్న సీనియారిటీని బట్టి ముందుకెళ్తూ ఉంటారు. టాలెంట్ ఉన్నా సరే గుర్తించే వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు, జరుగుతా. దాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకోలేము. మిమ్మల్ని పటాసేనా అప్పటి నుంచి అప్పుడు చూసాం స్టార్టింగ్. ఓకే, పటాస్ దగ్గర నుంచి జబర్దస్త్కి వచ్చి ఒక టీం లీడర్ అయ్యి శ్రీదేవి డ్రామా కంపెనీలో పాటలు పాడి ఇన్ని చేశారు కదా. ఏం మారింది మీ లైఫ్లో? పేరు. ఓకే, ఒకప్పుడు నా పేరు కొప్పాడు నూకరాజు, ఈరోజు జబర్దస్త్ నూకరాజు. అప్పుడు కొప్పాడు మా ఇంటి పేరు. ఒకప్పుడు 100 మందిలో నేను ఒకడిని, ఇప్పుడు నా వెనకాల కూడా ఒక 100 మంది ఉన్నారని గర్వంగా చెప్పచ్చు. బాబా, ఆ 100 మందిలో మీరు ఉన్నారా అండి? ఫస్ట్ అదే నిలబడుతుంది వెనకాల. సరే, నేను ఫీల్ అవుతున్నా, ఆయన చెప్పే మాటలు ఫీల్ అవుతున్నారా? ఇమాజినేషన్ 100 మందిలో తప్పకుండా నేను ఒకదాన్ని ఉంటాను. ఏం మారిందంటే లైఫ్ చాలా మారింది. లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అని. కానీ ఒక్క విషయం, రాజుకి ఇంత ఫేమ్ ఉన్న నలుగురిలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. సో ఒక సెలబ్రిటీ అయినా కూడా మళ్ళీ నార్మల్ పర్సన్ లెక్క అందరితో కలిసిపోతుంది. ఇది నేను గమనించా. ఇది నేను లిటరల్ గా, మీరు ఎక్కడున్నా ఇప్పుడు నేను సూపర్ స్టార్ నాకంత ఫేమస్ అది ఉండదు. అప్పుడే నూకరాజు ఎంత ఉన్నారో ఇప్పుడు అంతే. ఇప్పుడు అలాగే ఉంటాను, నాకు అదే ఇష్టం జనరల్ గా. అదే టైం అండి. ఈ రోజు మనం ఎక్కడో ఉన్నామని అది చూపిస్తే రేపు అది ఉండదు. కరెక్ట్, పడేస్తుంది కింద. ఎంత మనల్ని పడేస్తుంది. నేను మనం అంతా ఒకటైనప్పుడు మనం నాకు అది నచ్చదు జనరల్ గా. అంటే కొంత ఇండస్ట్రీలో బాయ్ ముందెళ్తే వెనకాల నలుగురు ఉండాలి, బాయ్ కళ్ళజోడు పెట్టాలి, బాయ్ కోట్ వేయాలి, బాయ్ షూ వేయాలి. నాకు అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే అంటే నా ఫ్రెండ్స్ రాము అట్లా వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటి రాజు నువ్వు ఇట్లా వస్తావు అని అంటాడు. ఏమైంది బ్రో అంటే అట్లా వద్దు ఇది అదే అంటారు. ఏం పర్లేదు బ్రో, వాళ్ళకి నచ్చదు, నేను అలా రాడు. అయినా సరే నాకు అట్లే ఉండదు. ఓకే, లైఫ్ స్టైల్ మారింది మొత్తానికి అప్పటి నుంచి అంతే. ఇప్పటికి మీ అప్పుడు బండి మీద తిరిగాళ్ళు, ఇప్పుడు కార్లో తిరుగుతున్నారు కొట్టించుకుని మరి. కానీ నేను చెప్తున్నాను కదా, జబర్దస్త్ అంటే ఈ మల్లెమల ఈటీవీ వల్ల నాకనే కాదు అందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మొత్తం లైఫ్ మారింది సీరియస్గా. అంటే ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే పలానా వెంకటేశ్వర నిలయం, ఏమంటారు దుర్గా నిలయం, శ్రీనివాస నిలయం అని ఉంటే చాలా మంది ఇంట్ల ముందు మళ్ళీ జబర్దస్త్ నిలయం అని పెట్టుకోవచ్చు. ఆయన ఇచ్చిందే కదా అంతా. బేసిక్ అంటే చెప్పుకోవాలి, మనం ఏం చేసినా అది చెప్పుకోవాలి. అందులో ఇప్పుడు మనం కష్టపడ్డాం కాబట్టి ఉన్నాం అనుకుంటే ఆ కష్టాన్ని గుర్తించడానికి కూడా ఒకరు కావాలి కదా. మరి ఈ రోజు నా సాంగ్ ఉంది, నా సాంగ్ తో మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు? నా సాంగ్ చూసి పిలిచారు. నాకు టాలెంట్ ఉందంటే అది ఎట్లా తెలుస్తుంది? అది ఉంది కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఒకరు గుర్తిస్తే మనకు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అది బాగుంటది. అది ఈటీవీ మల్లెమాల గుర్తించింది కాబట్టి. నేను గవర్నమెంట్ జాబ్ లేండి అది అంతా. నేను ఇది అంటూ ఉంటా అప్పుడప్పుడు, మల్లెమాల అనేది గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి. మీకు కాదా? ఎందుకట్లా? దానికి ప్రైవేట్ జాబ్ ఏమో. అవునా? నేను చేయట్లేదు కదండి. ఎందుకు మానేశారు? మానేశాను అంతే. ఏమైనా ఇబ్బంది పెట్టారు? లేదు లేదు. నేనా? లేదు, మీరు కాదండి, సంస్థ. లేదు,
బట్ మానేశారు. రీజన్స్ చెప్పరు. ఎప్పుడు ఒకసారి ఎక్కడో దగ్గర ఎప్పుడైనా చెప్పాలనుకుంటే ఆ రోజు చెప్తారు, అంతేనా? ఏమైనా అయిందా? ఎవరైనా అన్నారా? నన్ను ఎవ్వరేమన్నారు ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను అన్నానా? లేదు లేదు కదా, నవలేమో ఇబ్బంది పడ్డా?